చెక్. శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఆంగికం భువనం యస్యా వాచికం సర్వవాङ्మయం. ఆహార్యం చంద్రతారాదీ తం వందే సాత్వికం శివం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. మాకిక్కడ ఈ ప్రదర్శన అవకాశం కల్పించిన భారతీయం కళార్చన, ఎన్టీఆర్ కళా పరిషత్ ఒంగోలు కార్యనిర్వాహక వర్గానికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, నాటకానికి మంచి మాటల గంధం అద్దిన కీర్తిశేషులు నాగరాజు గంధంకు మా ఈ ప్రదర్శన అంకితం చేస్తున్నాం. మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్ వారి నాటకం దివ్యధాత్రి. రచన కీర్తిశేషులు నాగరాజు గంధం. దర్శకత్వం ఎస్ఎం భాష. నాటకం దివ్యధాత్రి. जय जय प्रिय भारत जनयित्री दिव्यधात्री. जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री.
జయ జయ సశ్యామల సుశ్యామచల చేలాంచల జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశయ లక్షారుణ పదయుగల జయ మదీయ హృదయాశయ లక్షారుణ పదయుగల జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పథ విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి బాబాజీ చిన్న ఇంటర్వ్యూ బాబాజీ. భాస్కర్, మీరు చూస్తున్నది శాంతి కుటీరం. ఎవరికి పట్టని, ఎవరు పట్టించుకొని ఎందరో అనాథాలకు ఆశ్రయం ఈ శాంతి కుటీరం. ఎందరో అనాథాలను చేరదీసి వారి ఆలన పాలన చూసి సమాజానికి ఉత్తమ పౌరులుగా అందిస్తున్న మహోన్నత వ్యక్తి, నిస్వార్థ సేవకులు బాబాజీ గారు. నమస్కారం బాబాజీ. నమస్కారం బాబాజీ. దాదాపు 25 సంవత్సరాలుగా ఈ కుటీరాన్ని ఒంటి చేత్తో నిర్వహిస్తున్నారు కదా, ఎలా సాధ్యమవుతుంది మీకు? ఒంటి చేయందుకు నాయన, నాకు 2 చేతులు ఉన్నాయిగా. ఇంకా కనపడిన చేతులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నావి కావు, ఎందరో మహానుభావుల సమిష్టి కృషి ఫలితం ఈ ఆలయం. బాబాజీ, ఇక్కడ కుటీర నిర్వాహకులు, భవన నిర్మాణ కూలీలు, అనాథాశ్రమంలోని పిల్లలందరూ కలిసి భోజనాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు, వారి పనులు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడి వాతావరణంలో సమానత్వం కనిపిస్తుంది. ఇంతకు మీరు ఏ ఇజాన్ని నమ్ముతారని మేము భావించవచ్చు? ఈ ఇజాల గురించి నాకు తెలియదు నాయన. నాకు తెలిసిన నిజం హ్యూమనిజం. ఈ లోగిల్లో కదిలే ప్రతి బిడ్డకు మేము ప్రేమ, విశ్వాసం, సత్సంకల్పం, ఆచరణ ఉగ్గు పాలతో రంగరిస్తాం. సంఘంలోని అసమానతల మూలాలేవో అర్థమయ్యేలా బోధిస్తాం. మేము నిర్మూలన గురించి చెప్పాం, ప్రక్షాళన గురించి ప్రస్తావిస్తాం, బాధ్యత ఎంతటి పవిత్రమైందో బోధిస్తాం. బాబాజీ, ఆఖరి ప్రశ్న. మీ శాంతి కుటీరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకొని మీరు ఇచ్చే సందేశం? నేను సందేశం తరతరాల సంస్కృతి, సాంప్రదాయ విలువలు నిండిన పూర్ణ కుంభం ఈ తల్లి భారతి. ఈ దివ్యధాత్రి ఈనాడు హింసకు మూలమైపోయింది, అసహన ద్వేషాలకు ఆలమయమై రణస్థలం అవుతుంది. ఈ హింసా చిత్రానికి తెర వేయవలసిన రోజు వచ్చింది. నిర్మూలన కాదు, నిర్మాణం ప్రధానం అని ప్రతి ఒక్కరూ నినదించవలసిన సమయం వచ్చింది. ఇది నా సందేశం కాదు నాయన, ఇది ఈనాటి మౌలిక అవసరం. ధన్యవాదాలు బాబాజీ. మంచి సెలవు తీసుకుంటాం. మంచి పిల్లలు, ఈరోజు ఆలస్యంగా నిద్ర లేచింది ఎవర్రా? ఎలారా? నీకు 2 ఈరోజు ప్రార్థనకు ఆలస్యంగా వచ్చింది ఎవరు? పిల్లలు, ఆరోగ్యముకు శిక్ష కానివ్వండి. బాబాజీ, రోజు ఆలస్యంగా రావాలనిపిస్తుంది.
ఈ ప్రేమ కోసం. ఈరోజు అసలు ప్రార్థనకు రానిదెవరో అరిడి కనిపించదే. ఇంకెట్లుంటుంది అల్లరి పిల్ల? ఆ ఇసుకలో ఆటలాడుకుంటూ ఉంటుంది. బాబాజీ, ఇసుకలో ఇల్లు కట్టడం, బొమ్మలకి పెళ్లి చేయడం, పుల్లలాట, ఇంకా బోల్డ్ ఆటలు తెలుసు అక్కకి. అవును బాబాజీ, అక్కకి బోల్డ్ ఆటలు తెలుసు. వెళ్ళి పిలుచుకురండి. పార్వతమ్మ, బాబాజీ, హరిణి ఈ ఆశ్రమ వాతావరణానికి అలవాటు పడింది. ఈ 6 నెలల్లో హరిణిలో ఎంతో మార్పు. ఇక్కడ అందరితోనూ బాగా కలిసిపోయింది. పిల్లలంటే మరీ ప్రాణం అనుకోండి. అయ్యో అయ్యో, నా బంగారు తల్లి, ఏమిటి ఈ వేషం? లోపల ఊపిరాడుతుందా లేదు? ముందు ఆ వేషం తీయమ్మా. బాబాజీ, మా కోసం మీరు బౌంతులు కట్టిస్తున్నారు కదా, దానికి దిష్టి బొమ్మ అక్కర్లేదు, అక్కర్ని కదా. అవును బాబాజీ. అరే చండి బండి, అమ్మ హరిణి, ఆగమ్మా, పడిపోతారా? తలా ఒకింటికి 100 రూపాయలు లెక్కలు తీసుకొని మాజీగా వర్దిల్లు మాజీగా వర్దిల్లుని గిరదల్లాడుతున్నారంట్రా ప్రజానాయకుడు ప్రజాపతిరావు. పట్టుమని 10 మంది లేరు, 1000 మంది ఉన్నంత బిల్డప్. బాబాజీ, మన సిల్వర్ జూబిలీ ఫంక్షన్ సందర్భంగా షెడ్యూల్ గురించి వివరాలు ఏమన్నా కలెక్టర్ మీరు పంపారా? ఏదో పంపుతాం అన్నట్టున్నారు, నేనే వద్దన్నా. అదేంటి బాబాజీ, ఇది మన ప్రోగ్రాం. నేను మాట్లాడాను కలెక్టర్తో, మీరు కూడా ఒకసారి మాట్లాడండి. కంప్లీట్ కార్యక్రమం అంతా మనం చెప్పినట్టే జరగాలి. అసలు మన శాంతి కుటీరం సిల్వర్ జూబిలీ ఫంక్షన్ సందర్భంగా ఇక్కడికి వస్తున్న పెద్ద ఆయన హెలీప్యాడ్ నుంచి ఎలా ఏ రూట్ లో మన కుటీరానికి వస్తున్నాడు, మన కుటీరంలో ఎంతసేపు ఉంటాడు, మళ్ళీ వెనక్కి ఎప్పుడు వెళ్తాడు, ఇవన్నీ వివరంగా మనకు కావాలా వద్దా? దాన్ని బట్టి మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఉంటాయి కదా. మా ప్రజాపతి బాబు గారు ఈ విషయమే కలెక్టర్ గారితో ఇదే ఫోన్ల నుంచి మాట్లాడారండి. ఒక్క మాట్లాడటం ఏం కర్మ, గర్జించారు, గాండ్రించారు. కలెక్టర్ గారికి ముచ్చెమటలు పోసినాయి, నోటంట మాట రాలేదు. అతి ప్రయత్నం మీద ఒకటే మాట అన్నాడు, ప్రోగ్రాం సంగతి చెప్పనయ్యా, దిక్కున్న చోటు చెప్పుకోపో అన్నాడండి. వెంటనే మీ దగ్గరికి వచ్చాం. మీరు ఎలాగైనా కలెక్టర్తో మాట్లాడారు. ఈ తతంగాలేమిటో నాకు తెలియదు బాబు. మీ ఆశ్రమ రజతోత్సవం సందర్భంగా పిల్లల్ని పలకరించడానికి నేను వస్తున్నాను బాబాజీ అన్నారు. సరే అన్నారు. ఆయన ఇక్కడ ఎంతసేపు ఉంటారు, ఏం చేస్తారు అనేది ఆయన ఇష్టం. ఇక మీరు చెప్పిన రూట్లు ప్రోగ్రాములు నాకు అర్థమయ్యే విషయాలు కాదు. నాకు అర్థం కాని విషయాల గురించి నేను కలెక్టర్ గారితో ఏం మాట్లాడు. వాళ్ళ పనులు వాడు చేసుకునిచ్చి మన పనులు మనం చేసుకుంటే కార్యక్రమం సజావుగా సాగిపోతుంది కదా. అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతే మా ప్రజాపతి బాబాకి మాకు పనులు లేకుండా పోతాయి బాబాజీ. పోనీ అంత ఖాళీగా ఉన్నాం అనుకుంటే అక్కడ చాలా పనులు ఖాళీగా ఉన్నాయి నాయన, అవేమన్నా చేయకూడదు? మా బ్యాచ్ మొత్తానికి అలాంటి ఉపయోగపడే హార్డ్ వర్క్స్ రావమ్మా. ఏవైనా పనికి మానే లైట్ వర్క్ చెప్పండి, చేస్తారు. బాబాజీ, మీరు ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడాలి. మీ మాట అంటే తిరుగుండదు వాళ్ళకి. సరే, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి ఆలోచిస్తారు. సాయంత్రం కలెక్టర్ గారు కుటీరానికి వస్తా అన్నారు, అప్పుడు సంప్రదిస్తారు. అది చాలు బాబాజీ. మీరు స్వయంగా కలెక్టర్తో మాట్లాడితే ఖచ్చితంగా ఆ ప్రోగ్రాం పేపర్ మనకి ఇస్తాడు. ఆ తర్వాత కాకితో కబురం తెచ్చారు, నేను వచ్చేస్తాను. మంచిది, అలాగే. పేరు పేరున అందరినీ పిలవలేదనుకోకుండా ఈ కార్యక్రమంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నందుకు చాలా సంతోషం నాయన. అమ్మా, అది మా కర్తవ్యం. అసలు నేను చెబితే మీరు నమ్మరు కానీ
ఈ శాంతి కుటీరమే నా ఇల్లు, బాబాజీయే నా దైవం గురువు అని అందరికీ చెబుతుంటాను నేను. ఉత్తినే అమ్మా, అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఒక్కసారి చూసి వస్తాను. రారా. ఏం చేయడానికో? రా బావా, ఒంట్లో బాగా నలతగా ఉంది బావా. బాబాజీ గారి దగ్గరికి వెళ్ళి విభూతి తెచ్చుకుంటా బావా. ఈయన విభూతిని తాయితులు ఇచ్చే బాబాజీ కాదు. ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 1960లో సైకిల్ మీద అసెంబ్లీకి వచ్చిన మంత్రి గారు. రా వస్తాను బావా. నేను చదువుకోవాలక్క. నేను చదువుకోవాలక్క. చదువుకోవాలక్క. నాకు రేపు యూనిట్ టెస్ట్ ఉందక్క. ఆగక్క, ఈ ఆన్సర్ రావట్లేదు. తర్వాత ఆడుకుందామక్క. విసిగించు. ఇదేంటి? నాకు కూడా తెలియదురా. బండి నడుదాం పద. ఇదేంటి? రమాయ్, బాబాజీ లేరా? ఇదో నేను మళ్ళీ వస్తానని చెప్పు. ఎవరు రైకుంటా సైకిల్ చేస్తుంది కొంపతీసి మోగుతాయంటే. మూగదన్నా అయ్యుండొచ్చు బావా, లేదా పీకేసిన మంత్రితో మాటలు ఎందుకులేని సైకిల్ కూడా చేసిండొచ్చు. కాదు, అమ్మాయిని చూస్తుంటే మోగదానిలాగా ఉంది. ఆ కళ్ళు చూడు, పాల పెట్టు కళ్ళులా ఉన్నాయి. అవి అలాగే ఉంటాయి. లేడి పిల్ల కళ్ళు చూడు, అవి కూడా ఇలానే ఉంటాయి. అవి మూగవే, ఇది మూగదే. ఎలా ఉంది మన అక్క? ఇంకో 20 నిమిషాల్లో చీరలతో సహా ఇంటికి చేరకపోతే మా అక్కయ్య బ్యా 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 బావా ఇంటికి కొన్ని సంగతి చెప్తా. ఎవరు బాబు నువ్వు? నేను నన్ను ప్రకాశం అంటారండి. రాతో డెకరేషన్స్ తరఫున పెయింటింగ్ సూపర్వైజర్గా నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడే రంగుల మనుషులు కూడా వచ్చేసారన్నమాట. ఆ కట్టుబడి పనులు ఇంకా ఓ కొలిక్కే రాలేదు. పగలనక రాత్రి అనక తెంపు లేకుండా చేస్తూనే ఉన్నారు. పట్టుమని 15 రోజులు లేదు కార్యక్రమానికి. ఏమిటో అనుకున్నది అనుకున్న టైంకి పూర్తి అవుతుందో లేదు. చివరి నిమిషాలు అంత హడావుడయ్యేటట్లుంది. అప్పటికే బాబాజీ ఆర్భాటాలు ఏం వద్దని మొదటే వారించారు. దిగాక తలబట్టుకుని ఏమి లాభం? అయ్యో నామతి మండా, నా ధోరణిలో నేను మాట్లాడకపోతున్నాను. నీ పేరేంటన్నావు బాబు? ప్రకాశం. చూడు నాయనా ప్రకాశం, నువ్వేమో రంగులు అంటున్నావు. నీ పనులు ఎప్పుడు ప్రారంభించాలి ఏమిటో బాబాజీ గారు వచ్చాక అడిగి నిర్ణయించుకోవచ్చు. అయ్యో అయ్యో హరినమ్మ, ఏంటా పరుగులాలని? పడిపోతాడే. అయ్యో అమ్మో, నన్ను గుంజుకే తల్లి, లేవలేను. చూడండి పార్వతమ్మ గారు, హరినమ్మ అసలే పనులు ఆలస్యమవుతున్నాయని మేము అడావిడి పడుతుంటే
మధ్యలో మా పనులు కట్టు తగిలి ప్రాణాలు తీస్తుంది. ఇది ఎవరిదే? అయ్యో బిడ్డ పాప ఎంత చేటు పరిగెత్తాడో చూడు, ఎలా పొట్ట పట్టుకొని కూర్చుండిపోయాడో చూడు నాయనా. నువ్వేం దాంతో పోటీ పడుకు. మా హరిణమ్మ పరుగులకి లేడి పిల్ల, పనులకి కోతి పిల్ల. నీ దగ్గర ఏదైనా వస్తువు తీసుకున్నా మరేం భయం లేదు, ఎక్కడా పారేదు, భద్రంగా నా దగ్గరికే చేరుస్తుంది. ఇలా ఇవ్వు, ఇదిగోనయ్యా నీ తాపి. ఏమే తూనే పిల్ల, తప్పేనా? మా ప్రాణాలు తీయడానికి కాకపోతే నీకెందుకమ్మా మా పనిముట్లు? చూడండి ఆ ఎక్కిరెత్తలు ఎకచకలు, పని మొదలు పెట్టడం ఆలస్యం, ఇంజనీర్ దొరసానల్లే ఆడే ప్రచారాలు, అన్ని పనుల్లో ఏలాటడం, వద్దంటే కోపం, ఇంకేదన్నా అన్నామనుకో ఇలా అగపడిందల్లా అట్టుకొని లగెట్టడం. ఏమయ్యా ఈ వేళ వరకు జాలయ మేస్త్రి కనపడలేదే? అదే అర్థం కాలేదయ్యా. మేస్త్రి వస్తే గాని పని ఎవరం తెలియదు. నేను వెళ్తున్నాను దాన్ని దగ్గర నుండి అడ్డు పెట్టుకొస్తాను. ఇదిగో సుబ్బారావు, నేను మేస్త్రి దగ్గరికి వెళ్తున్నాను. ఆ ఇల్లుగా మాలు కల్పించి ఇటుకలు నీళ్ళు పోపించు. వీరి పేరు ప్రకాశం, భవనాలకు రంగులు దిద్దడానికి వచ్చారు. ప్రకాశం ప్రదీప్తవంతమైన పేరు, మంచిది నాయన. మీరు వస్తున్నట్టు కాంట్రాక్టర్ గారు చెప్పారు. చూస్తున్నారుగా పనులు వేగంగానే జరిగిపోతున్నాయి. మీరు 2-3 రోజుల్లో పనులు దిగిపోవచ్చు. ఈ రోజు నుండి పని పూర్తయ్యేంత వరకు మీ బస భోజన వసతి ఇక్కడే. మీ సామాన్లు ఏమైనా ఉంటే తెచ్చుకోండి, బస ఏర్పాటు చేస్తాను. పర్వాలేదండి, నేను బయట ఉండే ఏర్పాట్లు చేసుకున్నాను. మీరు బయట ఉండలేరని కాదు, మీరెవరో ఏమిటో ఉద్యోగ నిర్వహణార్థం ఓ కర్మచారిగా మా ఆశ్రమానికి ఇచ్చేశారు. ఈ ప్రాంతం సంతరించుకునే కొత్త రూపుకు రంగవల్లులు దిద్దబోతున్నారు. మీకు ఆతిథ్యం ఇవ్వటం మా ధర్మం. ఇప్పటికే ఇక్కడ చాలా మంది ఉన్నట్టున్నారు, నేను కూడా అంటే ఇబ్బంది అవుతుందేమోనని. ఇక్కడ గాలి నువ్వు పీలిస్తే మేము ఇబ్బంది పడుతున్నావా? నేను తినేదే పంచగలంలే, పంచభక్ష పరిమాణాలు పెట్టలేకపోవచ్చు. ప్రకాశం ఇబ్బంది ఇక్కడ ఉండడం గురించి అయి ఉండదు బాబాజీ. ఈ పనులన్నీ తెమిలి తన వంతు పని వచ్చేసరికి ఎంత కాలం అవుతుందోనని అయి ఉంటుంది. చూడబోతే ఈ సందేహం అతందులా తోచడం లేదు పార్వతమ్మ. తలబెట్టిన పని గడువులోపు పూర్తవుతుందా లేదా అన్న ఆందోళన నీ కళలో కాపురం చేస్తుంది. అవునా? ఏమో అలానే అనిపిస్తుంది. పిల్లల కోసం భవనాలు కట్టిస్తున్నారు, వేడుక నాటికి వాటిని ప్రారంభిస్తారు కాబోలని ఉత్సాహపడ్డాను. ఇంత భారీగా అనుకున్నప్పుడు కాస్త ముందుగానే ప్రారంభించాల్సింది బాబాజీ. ఇదే ఆలస్యం మరో 4 రోజులు కొనసాగితే అసలు ఈ పని తలపెట్టకపోయినా బాగుండు అని కూడా అనిపిస్తుంది. అంటే బాగుండదు కానీ ఇప్పటికి అలాగనే అనిపిస్తుంది బాబాజీ. వెరీ గడానమ్మా, ఈ హడావుడు మనకెందుకు అన్నప్పుడు రజతోత్సవ వేడుక జరగాల్సిందే అని పట్టుపట్టింది నువ్వే కదమ్మా. అందులోనే వెనుకంజా బానే ఉంది. మన శాంతి కుటీరానికి 25 ఏళ్ల వయసు అనగానే ఉత్సాహపడ్డాను గాని ఇంత కట్టుబడులు హంగామా ఊహించానా? శంకుస్థాపనకి కొబ్బరికాయ కొట్టిన క్షణం నుంచి ఎవరెవరో మినిస్టర్లు, కలెక్టర్లు, ఆఫీసర్లు, మేస్త్రీలు, చాలు మీ ఆదుర్దాకి అసలు కారణం అర్థమైందండి. ప్రశాంత కుటీరంలో ఎంతో కాలం తరువాత ఓ 6 నెలల నుండి మేము ఇంతమంది మనుషులను చూస్తాం. ఓకే, మా పార్కులకు అంతా అయోమయంగా ఉంది. చూస్తున్నారుగా పనులు వేగంగానే జరుగుతూ ఉన్నాయి. అన్నీ అయిపోతాయి రోజుల్లో, కానీ ఒక స్టేజీ నిర్మాణం తప్ప అది కూడా 1 వారం రోజుల్లో పూర్తవుతుందని కాంట్రాక్టర్ గారు చెప్పారు. ఇంకేదన్నా అరకొర పనులుంటే రజతోత్సవ వేడుక జరిగిన తర్వాత చూసుకోవచ్చు. అమ్మయ్యా, ఆ వెసులుబాటు ఉంది కదా. వేడుక నాటిగా ఈ మొత్తం పనులు పూర్తి కావాలేమో అనుకున్నాను. ఇప్పుడు నా మనసు కాస్త తేలిక చేశారు బాబాజీ మీరు. ఇప్పుడు నా మనసు కాస్త తేలిక చేశారు. ఇదిగో నాయన ప్రకాశం, ఇక నిస్సందేహంగా నీ బస ఇక్కడేనయ్యా. అయ్యేది ఆ సంచిలో ఇవ్వయ్యా, ఇవ్వు. పర్వాలేదు బాబాజీ, నేను పూర్తయినంత వరకు బిల్డింగ్ కొలతలు అవి తీసుకుని వస్తాను. మంచిది నాయన. హరిణమ్మా, హరిణమ్మా, ఎక్కడికి వెళ్ళింది అల్లరి పిల్ల? హరిణమ్మా, హరిణి, ఎక్కడికి వెళ్ళావి?
అల్లరి పిల్లని ఇలా రా నువ్వు కళ్ళకను కూర్చుని ఆ బాబు ఎవరంటావా? అతని పేరు ప్రకాశం. మన బాబాజీ చేతుల్లో పెరుగుతున్నారే బుజ్జి పిల్లలు. నువ్వు కూడానే నా బంగారు తల్లి. ఇదిగో ఇలారా, మీ అందరి కోసం బాబాజీ అదిగో ఆ స్కూలు, హాస్టలు, ప్రార్థనా మందిరాలు కట్టిస్తున్నారు. అవన్నీ మరి మీకోసమే. లేకపోతే జీవితపు సంధ్యలో ఏ క్షణాన రాలిపోతామో తెలియని మా కోసమా? అలాగే ఇంకెప్పుడు మాట్లాడ కానీ నువ్వు కుదురుగా కూర్చొని నా చేత గోరింటా పెట్టించుకో. అమ్మ కదా, పెట్టించుకోమ్మా. అమ్మ కదే. నువ్వెందుకు వద్దంటున్నావు నాకు తెలుసులే. నీ చేతులకి గోరింటా పెడితే ఏదో ఒక చేతి పని చేసుకేందుకు వీలవుదని. అవునా? ఇలా రా, పోనీ ఒక్క చేతి పెడతా, సరేనా? చచ్చి చెడి రూపాయలే, కనీసం ఒక్క చుక్కను పెట్టించుకో. నా బాల్ తల్లమ్మో. ఇలా ఒక్క చుక్క. మరి ఇదిగో తమలపాకు లాంటి ఎర్రచేతిలో ఈ గోరింటమ్మ ఎర్రగా పండితే మందారం లాంటి మొగుడు వస్తాడు. పిల్ల నిన్ను ఆగవే, ఆగు. కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు విషయం నేను ఎవరినైనా కలబడుతున్నావు? చెప్పా మను, మను, ఈ దొంగ వేషాలకి కదలేదు పెద్దవాయిని. అసలు నేను నీకు గుర్తున్నావంటరా? మర్చిపోతే కదమ్మా, గుర్తుండే పాటు మాటలతోనే నువ్వు పొట్టు నిండా నింపేస్తారా? అయ్యో చొక్కా పాడు చేస్తావు కదే. పర్లేదు. చెప్పకపోతే నువ్వు ఊరుకుంటావే? వీడు ఇంతప్పటి నుంచి నా దగ్గర పెరిగి పెద్దయి పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. స్టీఫెన్ మనోరంజన్, IPS. సరే నువ్వు వెళ్ళి బాబాజీని పిలుచుకొని రా, వెళ్ళు. ఏంటమ్మా అడుగుతుంది? పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే పెద్ద పెద్ద మీసాలు, బాలంత పట్టుండాలి కదా, అవేవి లేవేంటని అడుగుతుందిరా. ఎవరమ్మా అమ్మాయి? పేరు హరిణిరా. ఈ విశాల ప్రపంచంలో ఎవ్వరూ లేని ఓ అనాథ. నోరు వాయు లేని జన్మనిచ్చాడు రా భగవంతుడు. 6 నెలల క్రితం మన కుటీర గుమ్మం మీద సొమ్మసిల్లి పడిపోయి ఉంటే బాబాజీని ఆశ్రయం ఇచ్చారా. అప్పటి నుంచి ఇక్కడ అందరితోనూ బాగా కలిసిపోయింది. బాబాజీకి అయితే మరీను బహిర్ప్రాణం అనుకో. మనోరంజనమే బాబాజీ. ఆయుష్మాన్, ఎప్పుడయ్యా రావడం? పొద్దున్నే వచ్చాను బాబాజీ, బంగ్లాలో దిగాను. బంగ్లాలో దిగావు? అవునులే, పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా. ఈ కుటీరంలో నీకేం ఉంటాయి సౌకర్యాలు? అక్కడ నువ్వు గంట కొడితే డజన్ల కొద్ది దఫేదారులు బంట్రోతులు హాజరవుతారు. ఇక్కడే ఉంది, నువ్వు ఏ గంట కొట్టే ఈ ముసలు దొక్కతేగా. చూడండి బాబాజీ, అమ్మ ఎంత లేసి మాట్లాడుతుందో. చాలా ముఖ్యమైన ఆఫీస్ పని మీద వచ్చానమ్మా. కలెక్టర్ గారితో మీటింగ్ బంగ్లాలో ఏర్పాటు చేశారు. పని అయిపోగానే సాయంత్రం కల్లా పెట్టే బెడ కోసం వచ్చేస్తాను, సరేనా? అంటే మన ఆశ్రమం వేడుక కోసం రాలేదన్నమాట. అర్జెంటు పని మీద వచ్చి తీరికి దొరికితే మధ్య ఇదిగో ఈ ఆర్డినరీ మనుషులు చూసిపోదామని వచ్చావు అన్నమాట. అమ్మా అది కాదమ్మా. అమ్మా తప్పే తప్పే, బంగ్లాలో కాకుండా ఇక్కడే దిగవలసింది. కానీ ఆ పని చాలా ముఖ్యమైనది బాబాజీ. ఆ పనే ముఖ్యం. నీ విద్యుక్త ధర్మం కన్నా ఏది ముఖ్యం కాదు. నేనైనా పార్వతమ్మైనా ఇంకెవరైనా సరే సాయంత్రం లోపు గూటికి చేరతానంటున్నాడు కదా పాపం, వదిలే. నాకెందుకులేండి పాపం. ఉన్న 4 రోజులు ఎక్కడ తిరిగినా వేళకు వచ్చి నా చేతుల మీదుగా 4 మెతుకులు తిని వెళ్ళమనండి చాలు. అమ్మా అందు గురించే కదమ్మా పొద్దున్నుంచి ఏమీ తినకన్నా నీ దగ్గరికి వచ్చాను. అయ్యో
ఈ వేళ దాకా ఏమీ తినకుండా ఉన్నావా? వీలైతే నీ ఆరోగ్యం చెడిపోదురా. త్వరగా అన్నం వడ్డిస్తాను. మనోరంజనం బాబాజీ, ఓ చిన్న విషయం అడుగుతానయ్యా. నీ ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి చెప్పగలిగింది అయితే చెప్పు, లేకపోతే చెప్పండి బాబాజీ. ఈ శాంతి కుటీరం ఒక సాధారణ ఆశ్రమం. ఇక్కడ జరగబోయే వేడుక ఈ ప్రాంతానికే పరిమితమైన వేడుక. మరి ఎందుకయ్యా దీనికి ఇంత అసాధారణ భద్రత కల్పిస్తున్నాను? అది ఇదంతా చాలా రొటీన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ బాబాజీ. నూతన భవన ప్రారంభోత్సవానికి ఎంతోమంది విఐపీలు వస్తున్నారు కదా, అలాంటప్పుడు ఇలాంటి సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవడం మాకు సర్వసాధారణం. నువ్వు చెప్పే సెక్యూరిటీ అన్న చిన్న పదానికి అర్థంలా లేదయ్యా. ఏదో యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్టు. యుద్ధ సన్నాహాలు కాదు బాబాజీ, యుద్ధమే. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం యుద్ధమే చేస్తున్నాం. ఎవరితో? తమకేం కావాలో తమకే తెలియని వాళ్ళతో, తామేం చేస్తున్నారో తమకే అర్థం కాని వాళ్ళతో. ఎవరు వాళ్ళు? ఉన్మాదు, కాకపోతే వెర్రి వాళ్ళు. వాళ్ళు చీకట్లో ఉంటారు, వెలుతురు గురించి మాట్లాడుతుంటారు. తమ చుట్టూ సిద్ధాంతాలు గిరిగీసుకొని అక్కడి నుంచే సమస్త ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నిస్తుండే మూర్ఖులు, పిడివాదులు, తీవ్రవాదులు. మనో, అమ్మా అన్నం వడ్డించాను రారా. వస్తున్నానమ్మా. బాబాజీ పద, కొంచెం ఏంటమ్మా ఈ వేళప్పుడు పసుపు పూసే ముఖానికి? తల్లి బాబాజీ, అమ్మా పార్వతమ్మ, బాబాజీ, ఎవరు? అమ్మా పార్వతమ్మ, అమ్మా పార్వతమ్మ, అమ్మా చాలయ్యా, ఈ వేళప్పుడు అమ్మా ఏం చెప్పమంటావు తల్లి? నా బతుకు అన్యాయం అయిపోయిందమ్మా. మీరు బాబాజీ గారే మా వాడిని రక్షించాలమ్మా. ఏమైందో కాస్త వివరంగా చెప్పయ్యా. అమ్మా ఇవాళ పొద్దున్నే మా వాడిని మఫ్తీలో పోలీసులు తీసుకుపోయారమ్మా. అక్కడ బంగ్లాలో ఎవరో పెద్ద ఆఫీసర్ అంటమ్మా. మా వాడిని వేరే వేరే గదులు కూర్చోబెట్టి ఏ ప్రశ్నలు వేశారమ్మా. అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత కాసేపటికి నన్ను వదిలి వెళ్ళిపోమన్నారమ్మా. అమ్మా వాడిని ఉంచేసుకున్నారమ్మా. నాకు భయంగా ఉందమ్మా. అమ్మా మీ కాలు కొట్టుకుంటాను అమ్మా. బాబాజీతో చెప్పి మా వాడిని విడిపించండి అమ్మా. నా కొడుకు నాకు దక్కేటట్టు చేయండమ్మా. ముందు నువ్వు స్థిమితపడు చాలయ్యా. అసలు పోలీసులు పట్టుకెళ్ళితే నేను ఏం చేశాడయ్యా మీ వాడు? ఆయన గారు అమ్మా, ఆ బంగ్లాలో ఉన్న పెద్ద ఆఫీసర్ గారు ఈయనేనమ్మా. అయ్యా అయ్యా మా వాడు అమాయకుడయ్యా, వాడిని వదిలిపెట్టండి అయ్యా. నీ కొడుకు అమాయకుడా? ఇంటి మీద మీసలు సరిగా రాలేదు. వాడికి ప్యాంటు జేబులో తప్పంచ, చొక్కా జేబులో 10 మంది జిల్లా స్థాయి పొలిటీషియన్ పేరు. హిట్లిస్టుగా రాసుకుని తిరుగుతున్న నీ కొడుకు అమాయకుడా? ఇంటర్మీడియట్ పాస్ అవటం చేత కాదు కానీ వాడు సమాజాన్ని మారుస్తాడట, విప్లవం తెస్తాడట. చూడు, నీ కొడుకు నువ్వు అనుకుంటున్నట్టు అమాయకుడు కాదు, అతి తెలివితేటలు కలవాడు. అయ్యా వాడు అసుకుంటాడు కాదయ్యా. ఈ మధ్య వేరే వేరే పిల్లలతో తిరుగుతున్నాడయ్యా. వాళ్ళు ఎప్పుడు ఏం చేసి తయారు చేశారయ్యా. అయ్యా వాడిని క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, వాడిని విడిపించండి అయ్యా. ఎవడైనా సరే విప్లవం తెస్తామని తుపాకులు పట్టుకొని తిరిగితే నడి రోడ్డు మీద కుక్కలు కాల్చేట్టు కాల్చవుతారు. కాల్చి పారేస్తారు. జలయ్య, జలయ్య, నేను నిజమే చెప్తున్నాను, కాల్చి పారేస్తారు. నా రవిలకి నీ రవిని కూడా కాల్చి పారేస్తారు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. నీ రవికి చెప్పు, జేబులో ఉన్న తుమ్మకి కింద పారేమని చెప్పు. వెళ్ళు, వెళ్ళిపో జలయ్య, వెళ్ళిపో, వెళ్ళిపో. ఊరికి నేనమ్మా, ఏదో బెదిరించడానికన్నా. జలయ్య, అదిగో ఆ పైకి చూడు, సిద్ధాంతాలు రెక్కలు విప్పుకున్న గద్దలు. ఇదిగో ఈ మూలకి చూడు, కాకి బట్టలు వేసుకున్న కరుకు పిల్లలు. నీ రవిని తల్లి కూడి రెక్కల మాట దాచుకున్నట్టు నీ కడుపులోనే దాచుకో, లేకపోతే నా రవిని కాచి చంపేసినట్లే నీ రవిని చంపేస్తారయ్యా. అసలు ఈ రవులందరూ ఎందుకయ్యా
మన చుట్టూ ఉంటే వీళ్ళందరికీ దూరంగా వెళ్ళి ఎవరిని ఉద్ధరిస్తారు? ఏ కొండరాలలో చైతన్యం తెస్తారు? ఏ అడవి మానవుల మధ్య నుంచి విప్లవాలు పోయిస్తారు? వద్దురా బిడ్డలారా, వద్దు. పసి మొగ్గలాంటి మీరు ఏ విప్లవాలు తేవద్దు, ఏ ఉరి కొయ్యలకి వేలాడొద్దు. మిమ్మల్ని నవమాసాలు మోసి కన్నది మీరు నిర్జీవంగా రక్తపు మడుగుల్లో తేలాడుతుంటే చూడ్డానికి కాదయ్యా. మీరు శత్రువు అనుకున్న వాడి గుండెకి గురిపెట్టిన తుపాకీ వాడి గుండెకి కాదురా, వాడి తల్లి పేగు కానీ గుర్తుంచుకోండిరా, గుర్తుంచుకోండి. బాబాజీ, బాబాజీ, ఇది విన్నారా బాబాజీ? జాలయ్య వాళ్ళ రవిని కూడా పోలీసులు పట్టుకెళ్ళిపోయారంట. మీరెందుకు చెప్పరు బాబాజీ వీళ్ళకి? మిమ్మల్ని కన్నది ఆయుధాలు కాదురా, అమ్మలు. మరి మీరెందుకురా అమ్మల్ని వదిలి ఆయుధాలు వెంట వెళ్ళిపోతున్నారు? చెప్పండి బాబాజీ, మీరు చెప్పండి బాబాజీ వీళ్ళకి, మీరు చెప్పండి బాబాజీ, మీరు చెప్పండి, మీరు చెప్పండి బాబాజీ, మీరు చెప్పండి బాబాజీ, బాబాజీ, మీరు చెప్పండి, నేను చెప్పండి బాబాజీ, మీరు చెప్పండి, మీరు చెప్పండి బాబాజీ, మీరు చెప్పండి, మీరు చెప్పండి బాబాజీ. బాబాజీ, నా కొడుకు సంగతి బాబాజీ. జాలయ్య, నీ కొడుకు అమాయకుడైతే అక్కడికి వచ్చిన భయమేమి లేదు జాలయ్య. నేను చెప్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే బాబాజీ. నీ భార్యకు ధైర్యం చెప్పు. అలాగే బాబాజీ. మీరున్నారు, నాకు ధైర్యం వచ్చింది బాబాజీ. నా కొడుకు ఏం కాదు బాబాజీ, ఏం కాదు, నా కొడుకు ఏం కాదు బాబాజీ. మీరున్నారు, నాకు ధైర్యం వచ్చింది బాబాజీ. మీరున్నారు బాబాజీ, నా కొడుకు ఏం కాదు బాబాజీ. నన్ను క్షమించండి బాబాజీ. అమ్మ గురించి తెలిసి కూడా అనాలోచితంగా మాట్లాడాను. రవణ ఈ మరణాన్ని అమ్మ ఎప్పటికీ మర్చిపోలేదు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆవేశంతో దారి తప్పిన 20 ఏళ్ళైనా నేను పసిబిడ్డ చంపుతాను అనేంతటి ఆవేశం నీ వృత్తికి మానుష ప్రవృత్తికి తగనిది. రాగద్వేషాలకు అతీతంగా నీ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించు. జాలయ కొడుకు దోషి అని నీకు అనిపిస్తే తక్షణం న్యాయస్థానంలో ప్రవేశపెట్టు. కాదని తేటతలమైతే విడిచిపెట్టు. ఏం చేసినా ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. తప్పకుండా బాబాజీ. మీ శిక్షణలో పెరిగిన బాధ్యతను ధర్మాన్ని విస్మరించింది. మరెప్పుడు ఆవేశంలో నోరుజాను బాబాజీ. సెలవు బాబాజీ. వెళ్ళిరా. బాబాజీ, బాబాజీ, పార్వతమ్మకి ఎలా ఉంది? డాక్టర్ని తీసుకురానా? పర్వాలేదు బాబు, చిన్నపాటి ఉన్మత్తత, గతించిన జ్ఞాపకాలు ఒక్కసారి గుండెల్లో కదిలినప్పుడు తను తాను మరిచిపోయి ఆ విషాద స్మృతుల వరదలో మునిగిపోతుంది మా పార్వతమ్మ. ఇది మామూలే, కాసేపటికి తనే మామూలు వర్షే. క్షణకాలంలో ఆవిడ ఉద్రిక్తురాలవడం చూసి నేను కంగారు పడాను బాబాజీ. ఆయుధం, విప్లవం అనే 2 మాటలు తనని ఉద్రిక్తురాల్ని చేస్తాయి. తన జీవితంలో సంభవించిన 2 పెను విషాదాలకు అతలాకుతలవై జీవోత్సవంలా మారిన శిథిల చిత్తరు బాబు మా పార్వతి. అర్థం కాలేదు కదా, 35 సంవత్సరాల క్రితం అస్తవ్యస్తంగా ఉన్న ఈ సమాజాన్ని మార్చాలని, ఆర్థిక అసమానతలను రూపుమాపి సమాజాన్ని సృష్టించాలని, అందుకు సాయుధతే మార్గమని భావించి అజ్ఞాతంలో మహోద్ధృత ఉద్యమాన్ని నడిపిన కామ్రేడ్ అనంత్ పేరు విన్నావు బాబు? అనంత్, కామ్రేడ్ శ్రీనివాస్ అనంతమూర్తి. ఆ శ్రీనివాస అనంతమూర్తి ధర్మపత్ని ఈ పార్వతి. 15 ఏళ్ల క్రితం విద్యార్థి దశలో అసలు బాసిన రవికాంత్. ఆ రవికాంతుని మాతృమూర్తి ఈ పార్వతం. చట్టాల పేరిట ఒకవైపు, సిద్ధాంతాల పేరిట మరొక వైపు,
నిరాఘాటంగా సాగుతున్న నరమేధం తన గుండెల మీద మానని గాయాన్ని చేసిన దిగమింగుకొని ఈ ఆశ్రమంలోని అనాథల్లో తన బిడ్డను చూసుకుంటూ అందరికీ అమ్మలా మారిన అన్నపూర్ణ బాబు మా పార్వతి. వీరులారా వీరులారా పోరు చేసే సూరులారా ప్రజాపంత యుద్ధ కొరకు ప్రాణమిచ్చిన ధీరులారా. వీరులారా వీరులారా పోరు చేసే సూరులారా ప్రజాయుద్ధ పంత కొరకు ప్రాణమిచ్చిన ధీరులారా. అందుకోండన్నో అరుణా దండాలు మీ పాద పదాన పోరు దండాలు. అందుకొండన్నో అరుణా దండాలు మీ పాద పదాన పోరు దండాలు. బాంబుల వర్షం కురిసిన బోరు ఫిరంగులు మోగిన, బాంబుల వర్షం కురిసిన బారు ఫిరంగులు మోగిన, ఎత్తిన జెండా దించకోయి అరుణ పతాకం జై, ఎత్తిన జెండా దించకోయి అరుణ పతాకం జై. జై 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 మన అరుణ పతాకపు జై, హై జై 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 మన విజయ పతాకము జై. మై డియర్ కొలీగ్స్, కామ్రేడ్స్, ఈ దేశపు సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఈ దేశ ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటంలో ఎందరో అమరులయ్యారు. ఈ దేశంలోని సంపద కొందరిది కాదు అందరిది అని చాటి చెప్పి ఈ సంపదలో ప్రతి సామాన్యుడికి భాగస్వామ్యం కల్పించాలని, ప్రశ్నించడం నేర్పించాలని ఉద్యమాన్ని 4 చెరుగులకు వ్యాపించడానికి కృషి చేస్తూ ఈ పోరాటంలో ఎందరో అమరులైనారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మన ప్రాణాలు సైతం లక్ష్య చేయకుండా ఈ దేశం కోసం పోరాడాలని ప్రతిజ్ఞ చేద్దాం. ఆ పోరాట యోధులకు నివాళులు అర్పిస్తున్నా. అమర వీరుల త్యాగాలను, వారి స్ఫూర్తితో అంతిమ లక్ష్యం కోసం మనం పోరాటం ఉధృతం చేయాలని, తుది రక్తపు బిందువు వరకు పోరాడాలని ప్రతిజ్ఞ చేద్దాం. అమర వీరులకు జోహార్, వీర సలాం. జవాన్లకు జోహార్.
చట్టాల పేరిట ఒకవైపు, సిద్ధాంతాల పేరిట మరొక వైపు నిరాఘాటంగా సాగుతున్న ఈ నరమేధానికి స్వస్తి పలకాలి. నిర్మూలన కాదు, నిర్మాణం ప్రధానం అని ప్రతి ఒక్కరు వెలుగెత్తి చాటవలసిన అవసరం ఉంది. హింస మాత్రమే ఏదైనా ఏ రూపంలో అయినా నేను వ్యతిరేకిస్తాను ప్రకాశం, వ్యతిరేకిస్తాను. హరిణి తీసుకురా. జాలయకుడు కోసం వెళ్ళొస్తాను. సిద్ధాంతాల పేరిట మరొక వైపు నిరాఘాటంగా సాగుతున్న నరమేధం తన గుండెల మీద మానని గాయాన్ని చేసి దిగమింగుకొని ఈ ఆశ్రమంలోని అనాథంలోని తన బిడ్డలు చూసుకుంటూ అందరికీ అమ్మలా మారిన అన్నపూర్ణబాబు మా భారత హింస మాతృక ఏదైనా ఏ రూపంలో ఉన్నా నేను వ్యతిరేకిస్తాను ప్రకాశం. నిర్మూలన కాదు, నిర్మాణం ప్రధానం. ఇంకొక దెబ్బ కొడితే వాడు చనిపోయేలా ఉన్నాడు సార్, వదిలేద్దాం సార్. అయ్యా అప్ప బాబు అంటే నిజాలు రావు, 4 తగిలిస్తే అప్పుడు చెప్తాడు నిజాలు. వాడు అమ్మాయి కూడా ఉన్నాడు సార్, వదిలేద్దాం సార్. వెళ్ళు వాడిని తీసుకురా, వాడిని తీసుకురామన్నానా? వెళ్ళ. సార్, నేను ఎస్ఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతున్నాను సార్. సార్ ఓకే సార్. సార్ వీడిని కోర్టులో సబ్మిట్ చేయమంటారా సార్? సార్ ఓకే సార్, అలాగే సార్. సార్ మరి నా సంగతి ఏం చేశారు సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. అచ్చం పెళ్లి కొడుకులాగున్నావురా. పెళ్లి చేసుకుంటావా? వద్దులే, పనికిరావు దాని. నీ పెళ్లి నేను చేస్తానురా. మీ వాళ్ళు వచ్చి నిన్ను ఊరేగింపుగా తీసుకెళ్తారు. సార్ వద్దు సార్, వాడు అమాయకుడు సార్, కోర్టుకి హ్యాండ్ చేద్దాం సార్. చూడలేకపోతే నువ్వు వెళ్ళు. అమాయకుడు సార్, వెళ్ళమని చెప్పానా? వెళ్ళ. Stop, I said. What the hell you are doing? సార్ అది పెద్ద దొరగారు ఆర్డర్ సార్. కోర్టులో ప్రొటెక్ట్ చేయమని చెప్పాక ఏంటి ఇదంతా? అది కాదు సార్. నేను చెప్తున్నా కదా, వదిలే. ఓకే సార్. వాట్ ఐ సే? ఓకే సార్. చాలయా, మీ వాడిని తీసుకెళ్ళి. మీరు హాస్పిటల్లో చూపించండి. ఓకే సార్. శేఖరెడ్డి, చట్టాన్ని రక్షించవలసిన మనమే ఇలాంటి తప్పిదాల వల్ల ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతుంది. సారీ సార్. ఓకే, ఇలాంటి తప్పు మరోసారి జరగలే ఇక్కడ. ఓకే సార్.
వచ్చాను. నిన్ను కలుద్దామని 3 రోజుల నుంచి ప్రయత్నం. కాంటాక్ట్ దొరకడం చాలా కష్టమైంది. అపాయింట్మెంట్కి నేనే వచ్చేవాడిని కదా కామ్రేడ్. మీరు ఇలా రిస్క్ తీసుకుని ఇంత దూరం. బాధ్యులుగా ఉన్నాక ఈ మాత్రపు రిస్క్ తప్పదు. మరి ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి? అన్నీ అనుకున్నట్టుగానే జరిగిపోతున్నాయి. గుడ్. నాకు అందిన సమాచారం ప్రకారం 8 హెలిప్యాడ్ దగ్గర నుంచి 3 దారుల్లో టార్గెట్ ఏరియాకి వచ్చే అవకాశం. మధ్యలో ఎక్కడ అలాగే శాంతి కుటీరంలో ఏ ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తాడన్న విషయం పట్ల ఖచ్చితమైన సమాచారం. అయితే గ్యారంటీగా 10 నిమిషాలకు పైగా స్టేజ్ మీద ఉంటాడని అంచనా. ఆ 10 నిమిషాల్లో కూడా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి పట్టాభి. దేనికి సంబంధించి? యాక్షన్ ప్లాన్కి సంబంధించి. ప్లాన్లో ఏదైనా మార్పా? కొంతవరకు ప్లాన్లో మార్పుకు సంబంధించింది, కానీ అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఇప్పటి మన స్థితిలో ఎంత ముఖ్యమైన విషయమైన ఆ సందర్భమేమో విని మీ అభిప్రాయాన్ని ప్రకటిస్తే బాగుంటుందేమో కామ్రేడ్. సరే చెప్పు. సజీవంగా లేరేమోనని మనం అనుకుంటున్న కామ్రేడ్ అనంతు భార్య పార్వతమ్మ బ్రతికే ఉన్నారు. అమరజీవి కామ్రేడ్ అనంతుని సహచరి బ్రతికే ఉన్నారు. ఎక్కడ? శాంతి కుటీరంలో. అక్కడి అనాథ పిల్లలకు అమ్మగా పార్వతమ్మగా. ఆమె నువ్వు చూసావా? మా పార్వతమ్మ వదిలి బ్రతికే ఉన్నారు. నమ్మలేకపోతున్నాను. ఆ తల్లి ఇన్నాళ్ళు మనకెవరికి తెలియకుండా ఈ మారుమూల ప్రాంతాల్లో ఎలా ఉంది తల్లి? బాగున్నారు. మీకు ఆవిడ బాగా తెలుసా కామ్రేడ్? బాగా తెలియటం. ఉద్యమపు తొలినాళ్ళలో ఆ తల్లి చేత్తో పెట్టిన పట్టెడనమే నెలల తరబడి రహస్య జీవితం గడిపే కామ్రేడ్ల కడుపులకు పరమాణం. ప్రజా పోరాటాల్లో క్షతగాత్రులమై మృత్యుముఖంలోకి ప్రయాణమైన ఎంతో మంది నాలాంటి కామ్రేడ్లకు ఆ మాతృమూర్తి చేసిన సపర్యలతోనే తిరిగి జీవించగలిగారు. ఆమె కామ్రేడ్ అనంతుని భార్య మాత్రమే కాదు, నాలాంటి ఎంతో మంది కామ్రేడ్లకు తల్లి కూడా. ఎంతటి చల్లటి వార్త చెప్పేవారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ ఆపరేషన్ హడావుడి అయిన తర్వాత ఒకసారి మా పార్వతమ్మ వదిని కలుస్తాం. బహుశా మీకు అవకాశం లేదు కామ్రేడ్. మన టార్గెట్ ప్రకారం మనం స్టేజ్ని బ్లాస్ట్ చేయబోతున్నాం. సరిగ్గా అదే సమయంలో ఆవిడ కూడా అదే స్టేజ్ మీద ఉంటారు. అవును, ఆవిడతో పాటే శాంతి కుటీర వ్యవస్థాపకులు బాబాజీ కూడా అదే స్టేజ్ మీద ఉంటారు. అంతేకాదు, శాంతి కుటీరం అనే అనాథాశ్రమాన్ని తమ ప్రియాశ్రమంగా భావించి అభం శుభం తెలియని చిన్నారులు అదే సమయంలో స్టేజ్ చుట్టూ నిలబడి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి మనం స్టేజ్ని బ్లాస్ట్ చేయాలి. మనం సృష్టించబోయే ఈ విస్ఫోటనంలో ఎవరూ తప్పించుకునే అవకాశం లేదు కామ్రేడ్. ఒకవేళ మన టార్గెట్ తప్పినా వీళ్ళు మాత్రం తప్పించుకోలేరు. ఆ సంగతి నాకు కూడా తెలుసు. ఎవరు బలైనా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ఉద్యమ ప్రస్థానంలో మనం ఆవిష్కరించబోయే ఓ నూతన ఘట్టానికి ఈ మాత్రం రుద్ర నేపథ్యం తప్పనిసరి, చారిత్రక అవసరమని నేను కూడా విశ్వసిస్తున్నాను కామ్రేడ్. కానీ పార్వతమ్మను దగ్గర నుండి చూశాక, ఆవిడ చెక్కిళ్లపై ఎండిన కన్నీటి చారికలు చూశాక, మడతబడ్డ ఓ తల్లి పేగు ఆర్తరవం విన్నాక, సమాజానికి సిద్ధాంతానికి మధ్య మనం కడుతున్న కత్తుల వంతెన ఏ తీరాలను కలుపుతుందో మరే తీరాలను విడతీస్తుందో తెలుసుకోలేని స్థితిలో ఉండిపోయాను కామ్రేడ్. నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఏం చెప్పదలుచుకున్నాను ఏమో. మనసు నిండా ఏవో అర్థం లేని భావాలు. బహుశా నాకే అర్థం కానివనుకుంటాను. భర్తని కొడుకుని పోగొట్టుకున్న ఆ మాతృమూర్తి అందుకు పరోక్షంగానైనా కారకులమైన మనల్ని ఒక్క శాపనార్థం కూడా పెట్టలేదు. పైగా మీ ప్రాణాలు అమూల్యాలురా, వాటిని కాపాడుకోండిరా అని ఎలుగెత్తి పొలికేక పెట్టింది ఆవిడ. మన ఉద్యమ ప్రస్థానంలో వర్గశత్రుత్వం పేరిట మనం ఎంతమంది ప్రాణాల్ని బలికొనలేదు. ఇంతటి చిత్రమైన ప్రశ్న వేసేవాడు. మనం చంపుకోవడం కోసం ఉద్యమాన్ని ప్రారంభించలేదు. ఉద్యమ నిర్మాణ క్రమంలో అవి అనివార్యమయ్యాయి. మనం దోపిడీని గుర్తించాం, దాన్ని అంతమొందించేందుకు ఆయుధాన్ని చేపట్టాం. తల దించుకోవడమే తెలిసిన ప్రజలకు గొంతెత్తి ప్రశ్నించడం నేర్పించాం. పల్లెల్ని పట్టి పీడించే భూస్వాములను తుదముట్టించాం. సావుగా మిగిలిన వాళ్ళ చేత పల్లెలు ఖాళీ చేయించాం. ఉద్యమాన్ని విస్తరించాం, 4 తెరుగులకు వ్యాపించాం. ఇవన్నీ విజయాలు కావా, ఫలితాలు కావా అగ్రవేష్? కానీ అసంపూర్ణాలు కామ్రేడ్. మనం దోపిడీల గురించి ఆలోచించాం, ఉత్పత్తుల గురించి పట్టించుకోలేదు. మనం ఆయుధాలని భుజాలకెత్తుకున్నాం, హలాల్ని కింద పారేశాం. మనం ప్రశ్నించడం నేర్పించాం, జవాబుల గురించి విస్మరించాము.
మనం పల్లెల్లోని లక్షాధికారులను బలవంతంగా ఖాళీ చేయించాం. వాళ్ళు పట్టణాలకు పోయి కోటీశ్వరులుగా స్థిరపడ్డారు. మన పోరాటానికి వర్గస్పృహ ఉందని ప్రకటించుకున్నాము. నెల జీతగాళ్ళైన పోలీస్ కానిస్టేబుల్ని చంపేస్తున్నాం. ఎవరి కోసమైతే మనం పోరాడుతున్నామని ప్రకటించుకున్నామో ఆ అధజగత్ పోలీస్ సోదరులని ఇన్ఫార్మర్ల పేరిట చంపేస్తున్నాం. అవి ఉద్యమాన్ని కాపాడుకోవడానికి కొనసాగించడానికి అనివార్యమైన చర్యలు. ఉద్యమాన్ని కాపాడవలసింది, కొనసాగించవలసింది ప్రజలు కామ్రేడ్. వాళ్ళని చంపి సాధించే ఉద్యమం ఎవరి కోసం? ఈ సమయంలో సిద్ధాంతపు చర్చ అవసరమా కామ్రేడ్? ఇక్కడేమో గాని పార్టీలో మాత్రం ఈ చర్చ తప్పనిసరిగా జరగాలి కాదు. మనం ఏం చేశాం, ఏం చేస్తున్నాం, ఏం సాధించాం, ఏం సాధించబోతున్నాం అన్న ప్రశ్నలు చరిత్ర మనల్ని ప్రశ్నించే లోపే మనల్ని మనమే ఆ ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఉందని విశ్వసిస్తున్నాను కాదు. తప్పనిసరిగా మన సిద్ధాంతం నియంతృత్వం కాదు, ప్రజాస్వామ్యం. ధనబలంతోనూ కండకావరంతోనూ ఓట్లను పొందే డొల్ల ప్రజాస్వామ్యం కాదు, నిజమైన ప్రజాస్వామ్యం. నువ్వు చెప్పినట్లు మన విప్లవ పందాలో పొరపాట్లు జరుగుతుంటే మార్చుకోవాల్సిందేమైనా ఉంటే తప్పక మార్చుకుంటాం. మీ అభిప్రాయాలు, ప్రశ్నలు సెంట్రల్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లే బాధ్యత నాది. మరో 2 నెలల్లో జరిగే ప్లేనరీలో వీటి గురించి చర్చిద్దాం. ఇప్పుడు మటుకు పార్టీ మన మీద నమ్మకంతో మనకు అప్పగించిన ఆపరేషన్ జడ్జ్ గారి గురించి ఆలోచించాలి మనం. అందుకే యాక్షన్ ప్లాన్ లో కొద్ది మార్పులు చేయబోతున్నాను. ఇంత స్వల్ప వ్యవధిలో మార్పులు తప్పదు కామ్రేడ్. అమాయకులైన వందలాది మంది ప్రాణాలను నేను బలిగొనలేను. అందుకే యాక్షన్ ప్లాన్ ని మార్చేస్తున్నాను. బాగా ఆలోచించగ్రవే. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ రోజు రోజుకి టైట్ అవుతున్నాయి. నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కామ్రేడ్. ఎనిమిని మనం దారిలోనే కొట్టేస్తాం. కానీ 3 రూట్లు 300 రూట్లలో వచ్చినా తప్పించుకోలేడు కామ్రేడ్. నా మీద భరోసా ఉంచండి. ఆపరేషన్ పూర్తి చేసి నేను మీకు కనపడతాను. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అగ్నివేష్. ఒక్క నిమిషం పట్టాభి మాస్టర్. పట్టాభి మాస్టర్ ఎంతకాలానికి ఆ పిలుపున్నాను. మీరు ఉద్యమంలో చేరిన కొత్తలో పిలిచేవాళ్ళు నన్ను పట్టాభి మాస్టర్. బహుశా పొలిటికల్ క్లాసులు జరిగేటప్పుడు కాదు, అంతే కదా? ఉద్యమం పట్ల నాకున్న సందేహాలను విని కొట్టిపారేయకుండా అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు కామ్రేడ్. ఆ సందేహాలు నీ ఒక్కడవే కావు అగ్నివేష్. అప్పుడప్పుడు మా మనసులో ఓకే, ఆ మాటలకి ఇది సమయం కాదు. పార్టీలో చర్చ. ఎక్కడుంది? ఇంటికాడ ఉంది. ఇంటికాడ తీసుకురా. ఇంటికే వెళ్ళవా? వెళ్ళు. ముఖ్యంగా స్టేజ్ వెనకాల ఓపెన్ గా ఉన్న ఏరియాని మాత్రం ప్రతి నిమిషం చెక్ చేయండి. ఓకే సార్. ఈ ఆశ్రమంలో కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు విషయాలు కూడా సేకరించండి. ఎస్ సార్. బీ కేర్ఫుల్. ఓకే సార్. వేర్ ఈజ్ యువర్ ఐడి కార్డ్? సార్ అది మర్చిపోయాను సార్. బట్టలు వేసుకోవడం మర్చిపోలేదే? ఎందుకు ఈ నిర్లక్ష్యం? సారీ సార్. మర్చిపోతే చచ్చిపోతాం. నీ అజాగ్రత్తకి ఇంతమంది మూల్యం చెల్లేసాల్సి ఉంటుంది. సరే సరే, ఈ పనిలో మీరు ఉండండి. ఓకే ఓకే సార్. కేరమను సగం మంది కూలీల్ని వెనక పంపించేసాంట. అసలే పనులు ఆలస్యం అవుతుంటేను. అమ్మా, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఇష్యూ చేశానమ్మా. ఆయన సగం మంది పైగా తెచ్చుకోలేదు. ఈ ఒక్క రోజుకు వర్క్ సఫర్ అయితే అయిందని నేనే వెనక్కి పంపించాను. రేపు నుంచి చూడు, ఈ సమస్య ఉండదు. అంటే ఏంట్రా, ఆ కార్డు లేకపోతే నన్ను బాబాజీని కూడా ఇక్కడి నుంచి పంపించేస్తావా? సరే సర్లే, నీకు ఆ భయం అక్కర్లేదు. బాబాజీనే దగ్గరుండి
ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ మెళ్ళ దిగేశారులే. ఇప్పుడు నేను మెళ్ళలేరా, ఆ రోజు వేసుకుంటాను. అమ్మా రేపు నుంచి తప్పనిసరిగా అందరి దగ్గర ఐడి కార్డులు ఉండేలా చూసుకోండి అమ్మా. అందరికీ ఐడెంటిటీ కార్డు ఇచ్చావు, నాకు కార్డు లేదు, ఫోటో తీయలేదు. నీకు ఆల్రెడీ స్కూల్ ఐడి కార్డు ఉంది కదరా చిట్టి, ఇది చాలు. మరైతే అక్కెందుకు తెంచుకోలేదు? ఎలా? ఐడి కార్డు లేదా? ఐడి కార్డు ఇది. అరే నీ పోలీసు బెదిరింపులు దాని దగ్గర పనిచేయురా. నిన్నటి నుంచి ఇదిగో ఇదే వరుస, ఫోటో అంటే చాలు పారిపోయి దాక్కుంటుందిరా అల్లరి పిల్ల. పారిపోవడం ఎందుకట? అక్కకి ఫోటో అంటే భయం అంట. అదేరా, ఆ కెమెరాలు మెరిసి ఫ్లాష్ ఉంది కదా, దాన్ని చూసి భయపడిపోతుందిరా ఇది. అబ్బో, ఈ రౌడీని భయపెట్టే కూడా ఉన్నాయి ఈ ప్రపంచంలో. చిట్టి గ్రౌండ్ లో ఫోటోగ్రాఫర్ ఉంటాడు, నేను రమ్మని పిలిచిరా. ఎలా ఫోటో తీసుకో లేదా ఏందా పారిపోతున్నావు? ఫోటోది. అమ్మో వద్దు సార్, నిన్న ఆమె ఫోటో తీయిపోయాను, నా కెమెరా లాక్కుని పారిపోయింది సార్. పర్లేదయ్యా, పరిగెత్తలేక నేను చెప్తున్నా ఫోటోది. అమ్మో వద్దు సార్. ఇవయ్యా సరే పట్టుకో రక్కలే. సార్ మీరు ఫ్రేమ్ లోకి వస్తే పర్లేదా, కట్ చేసి అమ్మాయిని ఫేస్ చేయి. సరే చేస్తాం సార్. రెడీ 1 2 3. ఫోటోలో సరిగ్గా పడ్డావా? మీరు పడ్డారు కానీ ఆమె సంగతే పడింది కింద కదా, ఫోటోలో అంటాడేంటి? అరే మను ఇలా రారా, నిన్న మాట అడగనా? ఒకటి కాదు 100 అడగమ్మా. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా? నా ఊహ తెలిసినప్పటికే తల్లిదండ్రులు కోల్పోయిన అనాథనమ్మని. నాకు అన్నం పెట్టింది మీరే, చదువు సంధ్యలు నేర్పించింది మీరే. మరి నాకెప్పుడు ఏం కావాలో నాకేం తెలుసమ్మా? నాకు అన్నీ మీరు బాబాజీ. మరి ఇప్పుడు కొత్తగా నా పెళ్ళి నేను చేసుకోవటం ఏంటమ్మా? అది మీరే చేయాలి. నా బంగారు పండురా నువ్వు. సరే అయితే నేను సంబంధం గురించి అనుకుంటున్నాను. అది నీకు ఇష్టమైతే అవునాను, కాకపోతే కాదను, అంతేగాని ఎట్టి పరిస్థితులను నువ్వు మనసు కష్టపెట్టుకోకూడదు, సరేనా? ఇప్పుడు ఫోటో తీయించుకున్న రౌడీ రాకాశ్ గురించే కదమ్మా చెప్పేది. మీకు బాబాజీకి ఇష్టమైతే నాకు ఇష్టం. తండ్రి రాదు. అమ్మయ్య, ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడిందిరా. ఈ విషయం నేను అర్జెంటుగా బాబాజీ కూడా చెప్పాలరా. నమస్కారం అమ్మా పార్వతమ్మ గారు. బాబాజీ లేరమ్మా? ఇప్పుడు అలా పనులు చూడటానికి వెళ్ళారు. నమస్కారం పోలీస్ ద్వారా. నమస్కారం అమ్మా, నేను వెళ్ళొస్తాను. అసలు తమ దర్శనం కోసం వచ్చింది. చెప్పండి, అసలు నా గురించి ఏమనుకుంటున్నావా నువ్వు? దయచేసి చెప్పకండి, ఏదో ఆవేశంలో అడిగారు. మీరు చెప్పేది విని పాపం ఆయన తట్టుకోలేరండి. మొన్న ఒరిజినల్ ప్రోగ్రామ్ అని ఒక కాగితం పంపాడు ఆర్డీఓ, నిన్న రివైజ్డ్ ప్రోగ్రామ్ అని ఇంకోటి పంపాడు కలెక్టర్. ఈ రోజు నువ్వేదో 3 రూట్ల కార్యక్రమం అని కొత్తగా పెట్టావంట. దాని గురించి ఇంతవరకు నాకు ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఒక మనిషిని హెలీప్యాడ్ నుంచి 3 రూట్లలో తీసుకురావటానికి ఆయన ఏమన్నా త్రిబుల్ ఫోజా? నవ్వుతావేంటయ్యా, తమాషాగా ఉందా? ఒక మనిషిని 3 వైపుల నుంచి ఎలా తీసుకొస్తారయ్యా? ఇంటెలిజెన్స్ ఎక్కువైన అతి తెలివితేటలా? 3 రూట్లు అంటే 3 రూట్ల నుంచి రారు బాబా, వాటిలో ఏదో ఒకటే చివరి వరకు అదేదో బయట పెట్టాలన్నమాట. నువ్వు నోరు మూయి, నాకు తెలుసులే. ఇదిగో ఈ 3 రూట్లు 7 రూట్లు జాంతనాయి. ఆయన వచ్చే రూట్ నాకు తెలియాలి. మధ్యలో చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి మాకు. అవన్నీ క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేయడం నువ్వెవడివి? అది కలెక్టర్ అడగండి. కలెక్టర్ నిన్ను అడగమన్నాడు. అసలు నువ్వు చేసే ప్రతి మార్పుకి బాబాజీ అనుమతి కూడా ఉందటగా. ఆ సంగతి ఏంటో ఆయన అడిగి తేల్చుకుందామని వచ్చాను. చూడు, మీకేమైనా సమస్య ఉంటే అది నాతో, మధ్యలో బాబాజీ పేరు వాడకండి. ఎవరు వాడుకుంటున్నారు?
బాబాజీ పేరు నువ్వు వాడుకుంటున్నావు. అసలు ఈ ప్రోగ్రామ్ అంతా నీ ఇంట్లో పెళ్లి అనుకుంటున్నావా? నేస్తూ వచ్చినట్టు జరిపించడానికి? పోలీసోడివి, ఆఫ్టర్ ఆల్ పోలీసోడివి. అలానే ఉండు. నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, అందుకే నువ్వు ఉన్నావు. చందు బాబు ఈ ఘర్షణ మీరు బాబాజీ గారితో మాట్లాడాలని వచ్చారు. ఆయనతో మాట్లాడండి. పైవాళ్ళు చేయమన్నట్లు చేసేవాడు, వీడిది ఏముందండి? పైవాడు క్రిందివాడు, పెద్దంతరం చిన్నంతరం ఏమైనా ఉన్నాయా మీన్ గారికి? అసలు ప్రతి మీటింగ్కి నన్ను పిలవాలి. మేము ప్రోగ్రామ్ అంతా డిసైడ్ చేసి ఈయన గారికి ఇస్తాం. దాన్ని బట్టి వీళ్ళు అరేంజ్మెంట్ చేసుకోవాలి. వెంట పడద్దంటే ఎత్తుకోమన్నాడంట ఎవడు? వాళ్ళు డిసైడ్ చేసిందే నీకు చెప్పమంటుంటే నువ్వు డిసైడ్ చేసింది వాళ్ళు ఎందుకు తీసుకుంటారు బాబా? ఎందుకు తీసుకుంటారయ్యా? మనం డిసైడ్ చేసింది. ఈయన గారు పైనుంచి దిగొచ్చాడుగా, పైగా ఇంటెలిజెన్స్ ఎస్పీ. ఇదిగో ఒక మాజీ మంత్రిగా నేను సంగతి చెప్తాను, ఎక్కడైనా నోట్ చేసుకో, ఫ్యూచర్లో పనికి వస్తుంది. పోలీసు వాళ్ళు అందరిలో పరమ బుర్రత కూడా ఇంటెలిజెన్స్ లో ఉంటారు. రాజకీయాల్లో ఉన్నట్టు తమాషా కాదు. నువ్వే చూడు, జమా జట్టి లాంటి ఆఫీసర్లు ఏమన్నా ఇంటెలిజెన్స్ లో వేస్తారేమో. వీడు క్యారేజీలు మోయటానికి కూడా పనికి రాడు అనుకున్నవాడిని ఇంటెలిజెన్స్ లో వేస్తారు. అంతేకాదు, ఈఆర్లలో సంవత్సరాల తరబడి కొట్టుకునేవాళ్ళు, ముసలి ముతక తీసేసిన వాళ్ళు, ఇదిగో ఇలాంటి పనికి మాలిన తల పొగరగాళ్ళని ఇంటెలిజెన్స్ అన్న పేరు పెట్టి హైదరాబాద్లో మన నెత్తి మీద ఉంచుతారన్నమాట. ఇక ఈయన గారు ఇచ్చిన రిపోర్ట్లను బట్టి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరిని మంత్రి పదవిలో ఉంచాలి, ఎవరిని ఓడబెరకాలని డిసైడ్ చేస్తారన్నమాట. కొంపతీసి మన మంత్రి పదవి కూడా అలాగే పోయిందేంటి బాబా? అది నన్ను అడిగితే నేను చెప్తాను. ఈ రోడ్ సైడ్ చీప్ రౌడీ షీటర్ టర్న్ పొలిటీషియన్ ఒక్కసారి బై మిస్టేక్ ఫ్యాక్షన్ పొలిటికల్ గేమ్ కలిసి రావడంతో ఎలక్ట్ అయ్యాడు. ఈ రాష్ట్ర ప్రజల కర్మకాలి మంత్రి అయ్యాడు. ఇతగాడి పదవిలో ఉన్న కాలం 3 నెలలు, రోజుల్లో చెప్పాలంటే 99 రోజులు. ఇతగాడు మంత్రిగా క్లియర్ చేసిన ఫైల్ 909. మొదటి ఫైల్కి తీసుకున్న లంచం 9 లక్షలు, ఆఖరి ఫైల్కి తీసుకుంది 90 లక్షలు. ఇతగాడు మరో 100 ఏళ్ళు నిండుతాయన్న భయంతో ఇతగాడిని బలవంతంగా మంత్రివర్గం నుంచి బయటకు గింటారు. ఇంట్రా అన్నావు ఇందాక, ఆఫ్టర్ ఆల్ పోలీస్ రైట్. నీకు అలాగే కనిపించవచ్చు. ఈ చెయ్యి ఈ దేశపు మువ్వెన్నెల జెండాకు సెల్యూట్ చేసే చెయ్యి. ఈ చేత్తో ఇలాంటి లుచ్చగాలకు సెల్యూట్ చేస్తున్నామే అనిపించవచ్చు. మా సర్వీస్ ట్రైనింగ్ పూర్తయ్యేటప్పుడు ఈ దేశంలోని ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ చేత ఓ ప్రతిజ్ఞ చేయిస్తారు. అదేంటో తెలుసా? మా దేహంలోని ఆఖరి రక్తపట్టు సైతం ఈ దేశపు సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఈ దేశ ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటానికే వెచ్చిస్తాము. ఇన్ఫాక్ట్ అలా చేయటం లేదు, ఆ ఓటుని మేము పాటించడం లేదు. మా టైం అంతా ఇలాంటి పొలిటీషియన్ ముసుగులో ఉన్న దగుల్బాజీ క్రిమినల్స్ రక్షించడానికే సరిపోతుందిరా. అందుకే ఆఫ్టర్ ఆల్ పోలీస్ కానీ మిగిలిపోయి. అయితే ఒక్క విషయం, నీతి నిజాయితీ కట్టబడే రాజకీయ నాయకులు, అభివృద్ధి కోసం కృషి చేసే మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నారు కనుకనే సూర్యుడు ఈ మాత్రమైనా ఉదయిస్తున్నాడు. అందరినీ ఇలాంటి దగుడు బాజీలు అయితే దేశం మొత్తం చెమ్మచక్కటే ఉండేదిరా. అబ్బా అబ్బా, ఎంతెంత లేదు మాటలండి. లుచ్చా దగులు బాజీ మరీ ఇలా పబ్లిక్ గా గట్టిగా అరిచి నిజాలన్నీ బయట పెడతాడేంటండి ఆయన? అరుస్తాడయ్యా, ఎందుకు అరవడు? ఒక అమ్మకి అయ్యకి పుట్టిన బాబుతైతే కదా, మందికి పుట్టి మందలో పెరిగిన బాబుతే అరవని. అసలు ఈ కుటీరం అంతా ఇలాంటి బాబుతే. ఏం బాబు, ఈ మందల్ని పందులు పెంచుతున్నాడే ఆ ముసలోని అనాలి. ఒక్కసారి బాబాజీ పేరు నీ నోటి వెంట వస్తే నాలుక చీడుస్తా బాస్టార్డ్. ఎవడు బాస్టాడో దేశం అంతా తెలుసునా? రేయ్, నా చొక్కా పట్టుకుంటావు కదరా నీ అమ్మ, కూటికాలతో తంటావు కదరా. ఎందుకు బాబా అడిగి మరీ సన్మానాలు చేయించుకోవటం? పదండి రండి. గుర్తు పెట్టుకుంటా, ఎల్లకాలం మాజీగా ఉండిపోను. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది. నువ్వు కుక్కవేరా, అంతవరకే కరెక్ట్. నీకు వచ్చే రోజు నువ్వు పైకి పోయే రోజు. స్టీఫెన్ మనోరంజన్, నువ్వు ఐపీఎస్ కదూ, అదే నీ పొగరికి కారణం అయితే చెప్తున్నాను విను. నేను కూడా ఐపీఎస్, ఇండియన్ పొలిటికల్ సర్వీస్. నా ఐపీఎస్ ముందు నీ ఐపీఎస్ బహదూర్. అమ్మవాడు బాబాజీని నీ వృత్తికి ఆవేశం పనికిరాదు. ఈ ఆశ్రమంలో పెరిగిన వాడివి, ఇదే నేను నేర్చుకున్న సంస్కారం.
మాది కాదు, మాట్లాడుకో. నన్ను క్షమించమ్మా. బూటకాలతో తంతావు కదరా, నీ సంగతి తెలుస్తా. బాబా ఆయనతో మనకెందుకులే, మనకు అసలే పవర్ లేదు. ఆ నా కొడుకు నేను పవర్లో లేననేగా నన్ను బూటకాలతో తన్నాడు. నీ ఎక్క నా ముఖం మీద తలుపు మూసింది. ఆయన సిగ్గులేదు. ఇప్పుడు చూపిస్తా నా పవర్ ఏంటో. నన్నేం తందరలే కానీ అటు చూడండి. వెల్కమ్ మిస్టర్ ప్రకాశం, వెల్కమ్. అదేగా నీ పేరు? మరేం భయం లేదు, ఇది పూర్తి సేఫ్ ఏరియా, అంటే నా ఏరియా. నా అనుమతి లేకుండా గాలి కూడా చొరబడదు. ఎందుకు పిలిపించావు? కూర్చో ప్రకాశం. సోదాపి ఎందుకు కాంటాక్ట్లోకి వచ్చావు చెప్పు. నీకు డెటనేటర్లు సప్లై చేసి వారం రోజులై. నాకు కావాల్సింది నేను నీ దగ్గర నుంచి తీసుకోవాలి. అంతవరకే నీకు నాకు మధ్య సంబంధం. ఆ పని అయిపోయింది, నీతో మాట్లాడాల్సిన పని లేదు. ఇంకా ఫిక్స్ అయ్యలేదా? అయితే ప్లాన్